మాత్రం సాధించుకున్నటువంటి కాలనీలు అన్నింటిలో కూడా అక్కడి నుంచి గెంటి వేశారు. 3.5 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతానికి వాళ్ళకి అడవి లేదు, భూమి లేదు, సహజ వనరు ఏమీ లేదు. కనీసం ఈ వేసవికాలంలో తాగటానికి కూడా చాలా నీరు కూడా, తాగునీరు కూడా అన్నారు. మరి అదేవిధంగా R&R ప్యాకేజీ కత్తెనపల్లి లాంటి గ్రామాలకైతే కనీసంగా ఒక్కరికన్నా ఒక్కటి కూడా ఇల్లు అవ్వలేదు. విచారకరమైన వార్త ఏంటంటే ఆ గ్రామం మన మాజీ ప్రెసిడెంట్ గారిది కూడా అదే గ్రామం. కానీ ఆ గ్రామంలో ఒక్కళ్ళకు కూడా ఇంతవరకు R&R ప్యాకేజీ ఇవ్వలేదు. కొన్ని గ్రామాల్లో కొంతమంది కట్టించారు, వాళ్ళకి పడుతున్నాయి. వీళ్ళకి ఏమాత్రం కూడా లక్షల రూపాయలు నష్టపరిహారం రావాల్సిన దగ్గర వీళ్ళకి ఒక్క నయా పైసలు కూడా రాకుండా గ్రామాల్లో అట్లా పడి బయటకు వచ్చి జీవిత కూలీలుగా జీవిస్తున్నారే. వీళ్ళ జీవితాలు ఎంత అన్యాయం. మరి ఆ రోజు కలెక్టర్లు చెప్పారు, మీరు వెళ్ళిపోండి, మాకు జస్ట్ బటన్ నొక్కితే మీకు డబ్బులు పడిపోతాయని చెప్పారు. మరి మేము కూడా అనేక రకాల ప్రశ్నలు వేసాం. వెళ్ళిపోతారు, కానీ ఏమిటి పరిస్థితి, వాళ్ళకి ఏమి ఇస్తున్నారు, ఏమిటి అనేటువంటిది అంటే నేను ఇస్తాను కదా అని అన్నారే. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఆందోళనలు చేశాము, ఇక్కడ ఎన్ని ధర్నాలు చేశాము, నిరవధికంగా ధర్నా కూడా చేసాము. 2 రోజులు 3 రోజులు ధవళేశ్వరం దగ్గర 2024 మార్చి ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున 1000 మందితోటి జనవరిలో 24లో చేసాం. అప్పుడు కూడా ఏముంది, మీకు 5-10 రోజుల్లో వస్తుందని అన్నారు. ఆ తర్వాత రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇదిగో ఈ తర్వాత R&R ప్యాకేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఏమిటండి అని అంటే అయిపోతుంది, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి నిర్వాసితుల సమస్యల్ని ఇన్ని రోజులు ఉంచుతారా? ఇన్ని లక్షల రూపాయలు కనీసం ప్రజలకి చెందకుండా చేస్తున్నారే. ఈరోజు అధికారంలో ఉండేటువంటి ఆ కలెక్టర్లు, POలు వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఒక ఉద్యోగస్తుడికి ఒక చిన్నది జీతం కనుక 4 నెలలు 5 నెలలు వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఎంత సతమతమవుతారు. మరి వీళ్ళని ఊరు నుంచి తరివేశారు, అడవి నుంచి తరివేసేశారు, గ్రామం నుంచి తరివేశారు. అయినప్పటికీ కూడా నష్టపరిహారం ఇవ్వకుండా ఇంతవరకు ఏర్పిస్తూ ఉంటే ఇది ఎంతవరకు సరైంది? ఎంతమంది దగ్గరికి వెళ్ళాము, ఇది రిప్రజెంటేషన్ చేసాము. మరి విజయవాడ వీళ్ళందరూ వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టాం. అయ్యా మా గోడు వినండి అని చెప్పాం. వామపక్ష పార్టీలు అందరికీ ఇచ్చాం, మేధావులకి అందరికీ ఇచ్చాం. కానీ ఏ మాత్రం కూడా ఇంత కూడా స్పందన లేకుండా పాలకులు ఈ రోజు వసూలు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఒక సర్పంచ్ ఇచ్చి 10 మంది ప్రజల కోసం, తన గ్రామస్తుల కోసం, లేకపోతే వాళ్ళ కోసం ఈ విధంగా మీరు మాకు, మా గ్రామస్తులకి, మా సర్పంచ్కి, మా పంచాయతీలో ఉండేటువంటి ప్రజలకి మీరు నష్టపరిహారం ఇస్తారా లేదు చివరికి ఒక గ్రామ సర్పంచే నిర్వహణ దీక్షలో కూర్చోవలసినటువంటి పరిస్థితిని వాళ్ళకి కల్పించారా లేదా అని వస్తే తప్పకుండా కల్పించారు. స్పందన అనేటువంటిది ఏమాత్రం లేదు. వాళ్ళు మొత్తంగా సంవత్సరం పండగలో చేసుకుంటూ మునిగిపోతున్నారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి సంబంధించిన దాంట్లో వాళ్ళ జీవితాలు ఏమిటి, వాళ్ళు ఏం కావాలి, వాళ్ళకి ఇస్తున్నారా వృత్తి, ఏమైపోయింది అనేటువంటి విషయాన్ని కనీసంగా పట్టించుకునేటువంటి ఈ పాలకుల మీద ఈ ప్రజలందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. మరి ఇప్పటికైనా వాళ్ళు సత్వరమే వాళ్ళకు ఉండేటువంటి ఆ మేనేజ్మెంట్లను, ఆఫీసర్లను పిలిపించి